అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 36. అమ్మ నాన్న మధ్యలో యువన్. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో చూద్దాం. స్నేహ దగ్గర నుండి యువన్ను తీసుకున్న అక్షయ్ ఆమెను కూడా యువన్ పక్కనే పడుకోమని చెప్పడంతో షాక్ అయింది. అక్షయ్ ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఇంకా అక్కడే నుంచొని ఏం చూస్తున్నావు, వచ్చి పడుకో అని అన్నాడు. యువన్ కూడా త్వరగా రా మమ్మీ అంటూ ఆనందంగా పిలిచాడు. తల్లిదండ్రులు ఇద్దరితో కలిసి పడుకోవచ్చనే ఆనందం ఆ పసివాడిని నిలవనివ్వడం లేదు. యువన్ ముఖంలో సంతోషాన్ని చూసిన స్నేహ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి యువన్ పక్కనే పడుకుంది. దాంతో యువన్ నవ్వుతూ, ఎస్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మమ్మీ డాడీతో కలిసి పడుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అంటూ చెరో వైపు నుండి అక్షయ్ స్నేహల చేతులను తీసుకొని తనపై వేసుకున్నాడు. దాంతో అనుకోకుండా స్నేహ చెయ్యి అక్షయ్ చేతిని తాకడంతో ఆమె కంగారుగా తన చేతిని వెనక్కు తీయబోయింది. కానీ యువన్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని, మమ్మీ ప్లీజ్ నా మీద చేయి అంటూ స్నేహ చేతిని మళ్ళీ తనపై పెట్టుకున్నాడు. దాంతో స్నేహ ఈసారి అక్షయ్ చేతికి తన చేతిని తగలకుండా దూరం పెడుతూ మెల్లగా కళ్ళు తిప్పి అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ అదేం పట్టించుకోనట్లు యువన్కి కథ చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో రిలాక్స్ అయిన స్నేహ కొంచెం ఫ్రీగా పడుకుంది. ఆ రోజంతా అలసిపోయి ఉండటంతో కాసేపటికి ఆమె కూడా అక్షయ్ చెప్తున్న కథను ఆలకిస్తూ నిద్రలోకి జారుకుంది. మరికొంచెం సేపటికి యువన్ కూడా నిద్రలోకి జారడంతో అక్షయ్ నెమ్మదిగా బెడ్ పైకి జరిగి కూర్చొని నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని చూశాడు. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనపడుతోంది. పక్కనే ఉన్న యువన్తో సమానంగా ఆమె ముఖం కూడా చిన్నపిల్ల ముఖంలా అమాయకంగా కనిపించింది. దాంతో అక్షయ్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ, అసలు వీళ్ళు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు, నాకు ఎందుకు ఇలా దగ్గర అవుతున్నారు, ఎవరికి లొంగను నేను, ఈ స్నేహకి ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అనుకుంటూ తలను వెనక్కు వాల్చి ఆలోచనలోకి జారిపోయాడు. ఉదయాన్నే మెలకువలోకి వస్తున్న స్నేహ బద్ధకంగా ఒళ్ళు విడుచుకుంటూ 2 చేతులను బార్లా చాపింది. దాంతో ఆమె చెయ్యి పక్కన ఉన్న అక్షయ్ ముఖానికి గట్టిగా తగలడంతో అతను వెంటనే అబ్బా అన్న శబ్దంతో కళ్ళు తెరిచాడు. అదే సమయంలో తన చేతికి ఎవరో తగిలినట్లు అనిపించడంతో స్నేహ కూడా తల తిప్పి చూసింది. ఇద్దరూ ఒకేసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడంతో స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చొని, హో షెట్, నేను ఇతని గదిలో ఉన్నానని మర్చిపోయాను అనుకుంటూ యువన్ కోసం చూసింది. కానీ అక్కడ యువన్ కనిపించకపోవడంతో రాత్రి మా మధ్యలో యువన్ ఉండాలి కదా, ఏడి అనుకుంటూ హడావిడిగా బెడ్ దిగి తన వైపే సీరియస్గా చూస్తున్న అక్షయ్ను చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి సారీ అని చెబుతూనే హడావిడిగా డోర్ తీసుకొని బయటకు పారిపోయింది. తన గదిలోకి వెళ్ళిన స్నేహ అక్కడ కూడా యువన్ కనిపించకపోయేసరికి యువన్ అని పిలుస్తూ కిందకు వెళ్ళింది. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అప్పటికే స్కూల్కి రెడీ అయిన యువన్కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంది అన్నపూర్ణ. కిందకు వచ్చిన స్నేహాన్ని చూసిన యువన్ నవ్వుతూ మమ్మీ గుడ్ మార్నింగ్ అన్నాడు. అతన్ని చూసిన స్నేహ ఊపిరి పీల్చుకుంటూ, నువ్వు అప్పుడే నిద్రలేచావా అని అడిగింది. ఎస్ మమ్మీ, పూర్ణగ్రాని నన్ను రెడీ చేసింది అని చెప్పాడు అక్షయ్. అప్పుడు పక్కనే ఉన్న అన్నపూర్ణ నవ్వుతూ, మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి మేడం, యువన్ బాబును నేను చూసుకుంటాను అని అంది. దాంతో స్నేహ థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు అని చెప్పి రెడీ అవ్వడానికి పైకి వెళ్ళింది. కాసేపటికి అందరూ రెడీ అవ్వడంతో స్నేహ యువన్ను స్కూల్ దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయింది. హడావిడిగా ఆఫీస్లోకి ఎంటర్ అయిన స్నేహకి ఆఫీస్లో వాళ్ళంతా ఏదో డిస్కషన్లో ఉన్నట్లు అనిపించింది. దాంతో పక్కనే ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి ఏంటి విషయం అని అడిగింది. అప్పుడు ఆమె, మన బాస్ రజనీష్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారట, నిన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యారు, అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే స్నేహ పిడికిలి కోపంతో బిగుసుకుంది. వాడు అప్పుడే రిలీజ్ అయ్యాడా, నాకు కనిపించి నువ్వు వాడి సంగతి చెప్తాను అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళింది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ, హలో హూ ఇస్ దిస్ అని అంది. వెంటనే అటువైపు నుండి ఒక అమ్మాయి మాట్లాడుతూ, హలో మేడం, నా పేరు హాస్ని, మీరు ఒక అసిస్టెంట్ కావాలని పోస్ట్ చేశారు కదా, దాని గురించి మాట్లాడడానికి కాల్ చేశాను అని చెప్పింది. దాంతో తను కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ పోస్ట్ చేసిన సంగతి గుర్తు చేసుకున్న స్నేహ
ఎస్, నేను పోస్ట్ చేశాను. కానీ మేము 22 ఇయర్స్ ఏజ్ పైన వాళ్ళని ప్రిఫర్ చేస్తానని చెప్పాను. కానీ మీ వాయిస్ వింటుంటే చిన్న పిల్లలా ఉంది అని అంది. దాంతో అటువైపు అమ్మాయి నవ్వి, నా ఏజ్ 21 ఇయర్స్ మేడం, ప్రాబ్లం లేదు కదా అని అడిగింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి ఆఫీస్కి రండి, ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి అని చెప్పింది స్నేహ. అది విన్న ఆ అమ్మాయి ఎక్సైటింగ్గా, ఓకే మేడం, నేను తప్పకుండా వస్తాను, థ్యాంక్ యూ అంటూ ఫోన్ కట్ చేసింది. స్నేహ కూడా ఆలోచిస్తూ ఈ విషయం ముందు కరణ్ కూడా చెప్పాలి అనుకుంటూ వెంటనే అతనికి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పింది. ప్రాక్టీస్ నుంచి నేరుగా స్నేహ క్యాబిన్కి వచ్చిన కరణ్, చెప్పండి మేడం, ఏదైనా అర్జెంట్ విషయమా అని అడిగాడు. అప్పుడు స్నేహ, చూడు కరణ్, నేను ఒక అసిస్టెంట్ని అపాయింట్ చేయబోతున్నాను. ఇక నుండి మీ పనులన్నీ ఆమె చూసుకుంటుంది. కాసేపట్లో ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ టైంలో నువ్వు కూడా ఉంటే మంచిది. నీకు కూడా నచ్చితేనే ఆమెను అపాయింట్ చేద్దాం అని చెప్పింది. ఆమె చెప్పింది విన్న కరణ్ తనపై అంత శ్రద్ధ తీసుకుంటున్న స్నేహాన్ని చూసి కృతజ్ఞతతో నవ్వుతూ, ఓకే మేడం, మీ ఇష్టం అని చెప్పాడు. ఓకే, ఆమె వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్కి వెళ్ళండి అని స్నేహ చెప్పడంతో కరణ్ తిరిగి ప్రాక్టీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత స్నేహ తన వర్క్ ప్రకారం కరణ్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ని ఓపెన్ చేసింది. అందులో నెంబర్ 1 మ్యాగజైన్ వాళ్ళు కరణ్ను ట్యాగ్ చేసి నిన్నటి ఫోటోషూట్లో తీసిన ఫొటోస్ను పోస్ట్ చేశారు. అందులో కరణ్తో పాటు ఉన్న స్నేహాన్ని చూసిన నెటిజన్స్ అందరూ ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె గురించి కామెంట్స్లో అడగడం మొదలుపెట్టారు. ఆమె ఎవరు? కొత్త మోడల్నా? చాలా అందంగా ఉంది, కరణ్కి పర్ఫెక్ట్ జోడీ, ఈమెను ఎక్కడ చూడలేదు, ఇంతకీ ఈమెవరు, షీఈస్ బ్యూటిఫుల్ అంటూ వందల కొద్దీ కామెంట్లు రావడం మొదలయ్యింది. వాటన్నిటిని చూసి స్నేహ చిన్నగా నవ్వుకుంది. ఇంతలో స్నేహ ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి నెంబర్ 1 మ్యాగజైన్ ఎడిటర్ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసిన స్నేహ నవ్వుతూ, హలో సార్, మీ ఫోటోషూట్ బాగా సక్సెస్ అయిందనుకుంటున్నాను, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను, కంగ్రాట్స్ అని చెప్పింది. వెంటనే ఎడిటర్, థ్యాంక్ యూ మేడం, మీరు యాక్ట్ చేయకపోతే ఈ ఫోటోషూట్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు, అందుకే మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. లేదండి, కరణ్లో ఉన్న టాలెంట్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే అతడికి మీకు కూడా పేరు వస్తుంది. ఒక మేనేజర్గా నా డ్యూటీ నేను చేశాను అని చెప్పింది. కానీ ఆ ఫోటోషూట్లో ఉన్నది మీరేనని చెప్పాలని మా మ్యాగజైన్ ఆర్గనైజర్స్ అనుకుంటున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే కరణ్ గారి మేనేజర్గా మీ డీటెయిల్స్ను పోస్ట్ చేయాలని అనుకుంటున్నాం అని అడిగాడు ఎడిటర్. స్నేహ వెంటనే, నో సార్, నాకు ఇలాంటి పబ్లిసిటీ ఇష్టం ఉండదు, సారీ అంటూ రిజెక్ట్ చేసింది. కానీ అతను వదలకుండా బ్రతిమాలుతూ, మీరు అలా అనకండి మేడం, సోషల్ మీడియాలో మీ గురించి అడుగుతూ చాలా కామెంట్స్ వస్తున్నాయి, మీకు తెలియందేముంది, బిజినెస్ పాపులర్ అవ్వాలంటే మనం పబ్లిక్ డిమాండ్స్కి తగ్గట్టు వెళ్ళాల్సి ఉంటుంది. మా మ్యాగజైన్కి కూడా మంచి పబ్లిసిటీ రావాలంటే మేము పబ్లిక్ అడిగిన వాటిని చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ మేడం, మీ డీటెయిల్స్ ఇవ్వడానికి ఒప్పుకోండి అంటూ అడిగాడు. దాంతో స్నేహ అతని మాటను తీసేయలేక ఇష్టంగానే సరే అంటూ ఒప్పుకుంది. వెంటనే ఎడిటర్ సంతోషంగా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి నెంబర్ 1 మ్యాగజైన్ అఫీషియల్ వెబ్సైట్తో పాటు సోషల్ మీడియా వెబ్సైట్స్లో కూడా స్నేహ వివరాలతో పాటు కరణ్ చేసిన ఫోటోషూట్ ఫోటోలు కూడా రీపోస్ట్ చేశారు. దాంతో ఫోటోషూట్లో ఉన్న స్నేహ కరణ్ మేనేజర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు. ఆమె మేనేజర్ అయినా ఒక మోడల్లా చాలా అందంగా ఉంది, మేనేజర్ అయితే ప్రాబ్లం ఏముంది, ఇద్దరి పేరు చాలా బాగుంది, మా హీరోలోని డైనమిక్ యాంగిల్ని గుర్తించిన డైనమిక్ లేడీ అంటూ కామెంట్లు వెలువెత్తాయి. వేద గ్రూప్ CEO ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని సీరియస్గా ఏదో ఫైల్ చూస్తున్నాడు అక్షయ్. ఇంతలో ఉరుములేని పిడుగులా లోపలికి ఊడిపడ్డాడు అరుణ్. వస్తూనే, రే అక్షయ్, ఇది చూసావా అని అడిగాడు. ఏంటో తెలియకుండా ఏం చూడమంటావు తలెత్తి అడిగాడు అక్షయ్. ఇది చూడు అంటూ తన మొబైల్లో కరణ్ స్నేహ కలిసి ఉన్న పిక్ను ఓపెన్ చేసి చూపించాడు. దాంతో క్యాజువల్గా అతని ఫోన్ వైపు చూసిన అక్షయ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే అరుణ్ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకొని సీరియస్గా చూశాడు. ఆమె నీ భార్య స్నేహ కదా అడిగాడు అరుణ్.
అప్పటికే అక్షయ్ కళ్ళు కరణ్ స్నేహల వైపు తీక్షణంగా చూస్తున్నాయి. ఫోటోలో స్నేహ తన చేత్తో కరణ్కు తినిపిస్తున్న స్టిల్ చూసిన అతని కళ్ళు అసూయతో నిండిపోయాయి. అది చూసిన అరుణ్, నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆఫీస్లో పనిచేస్తున్నావు, వాడేమో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలో వాడి ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో. కొంచెం నువ్వు కూడా ఆ సీరియస్ ముఖం పక్కన పెట్టి ఇలాంటి వాటిపై ఫోకస్ చేస్తే మంచిది. లేదంటే వాడెవడో మధ్యలో వస్తాడు అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ కోపంగా చురుక్కుని తలెత్తి అరుణ్ని సూటిగా చూశాడు. అది చూడగానే అరుణ్ నోరు ఒక్కసారిగా మూతపడింది. అప్పుడు అక్షయ్ తన చేతిలోని ఫోన్ను అరుణ్ ముందు పెడుతూ, ఇందులో నువ్వు ఊహించుకున్నంత మ్యాటర్ ఏం లేదు. అతను తన ఆర్టిస్ట్, ఆమె అతనితో కలిసి లంచ్ చేసింది అంటూ లైట్ తీసుకున్నట్లుగా మాట్లాడాడు. కానీ లోపల అతనికి స్నేహపై కోపం మొదలైంది. అప్పుడు అరుణ్ సీరియస్గా, నువ్వు లైట్ తీసుకుంటున్నావు, కానీ ఆమె ఇప్పుడు వేద ఫ్యామిలీకి కోడలు. రేపు మీ పెళ్లి విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఇలాంటివన్నీ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది, అది మర్చిపోకు అని అన్నాడు. ఆ మాటలు విన్న అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి, సరే నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను అని అన్నాడు. తాను చెప్పిన విషయం అక్షయ్ కన్సిడర్ చేశాడని అర్థం చేసుకున్న అరుణ్, ఓకే టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్ వెంటనే అసిస్టెంట్ త్రిపాఠికి కాల్ చేసి, మిస్టర్ త్రిపాఠి, ఇమ్మీడియట్గా నా క్యాబిన్కి ఒకసారి రండి అని పిలిచాడు. ఎస్ సార్ అంటూ 1 మినిట్లో అతని క్యాబిన్లోకి వచ్చాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ తన లాకర్లో ఉన్న ఒక డాక్యుమెంట్ తీసి త్రిపాఠి ముందు పెడుతూ, ఇందులో ఉన్న రూల్స్లో నేను చెప్పే అడిషనల్ రూల్ యాడ్ చేయండి అని చెప్పాడు. త్రిపాఠి అది బిజినెస్ ఫైల్ అనుకొని వెంటనే తీసుకొని ఓపెన్ చేశాడు. కానీ అందులో అక్షయ్ స్నేహల మ్యారేజ్ అగ్రిమెంట్ ఉండడంతో అతను షాక్ అయ్యాడు. తన బాస్కి మేనేజర్ స్నేహతో మ్యారేజ్ అయిందని తెలిసి నమ్మలేకపోయాడు. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ, మిస్టర్ త్రిపాఠి, ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ రద్దయ్యే వరకు ఆమె వేరే జెంట్స్తో క్లోజ్గా మూవ్ అవ్వకూడదని రూల్ యాడ్ చేసి ఆ డాక్యుమెంట్ నాకు మెయిల్ చేయి అని చెప్పాడు. అది విన్న త్రిపాఠి ఇంకేం ఆలోచించకుండా ఓకే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న స్నేహకి సిస్టంలో మెయిల్ నోటిఫికేషన్ రావడంతో దాన్ని ఓపెన్ చేసింది స్నేహ. అది అక్షయ్ దగ్గర నుండి వచ్చిన మెయిల్ అని చూసిన స్నేహ, ఇంత సడన్గా ఏం మెయిల్ చేశారు అనుకుంటూ చూసింది. అందులో యాడ్ చేసిన రూల్ చూసిన ఆమెకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆ రూల్ యాడ్ చేసి అక్షయ్ తనలో ఉన్న జలసీను చూపించినట్లు అనిపించింది. దాంతో ఆమె ఆలోచిస్తూ, ఇంత అర్జెంటుగా ఇలాంటి రూల్ యాడ్ చేశాడంటే ఖచ్చితంగా కరణ్తో ఉన్న ఫొటోస్ చూసి ఉంటాడు. అది ఫోటోషూట్ కోసం చేశానని తెలియక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్లున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని క్లియర్ చేయకపోతే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటూ వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. ఆఫీస్లో సహనంగా ఉన్న అక్షయ్ ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్పై చూశాడు. దానిపై స్నేహ పేరు కనిపించడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చిరాకుతో నిండిన గొంతుతో, ఎందుకు కాల్ చేశావు అని అడిగాడు. అతని గొంతులో విసుగును పసిగట్టిన స్నేహ నిదానంగా, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా ఆర్టిస్ట్, అవి ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం తీసిన ఫొటోస్ అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా టక్కున ఫోన్ పెట్టేశాడు. దాంతో స్నేహ డిస్కనెక్ట్ అయిన ఫోన్ వైపు ఒక క్షణం సైలెంట్గా చూసి వెంటనే ఒక్కసారిగా పెద్దగా నవ్వుకుంది. అటువైపు ఉన్న అక్షయ్ కూడా ఒక్క ఫోటోషూట్ చూసి చిన్న పిల్లాడిలా తనలోని అసూయను బయట పెట్టాలని తలుచుకొని చిన్నగా నవ్వుకున్నాడు. ప్రేమ అసూయల మధ్య ఉన్న స్నేహ అక్షయల బంధం ఏ మలుపు తీసుకుంటుంది? ఆఫీస్లో కమల్ రజనీష్లతో స్నేహ ఎలా డీల్ చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.